వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేటప్పటికి మేము కూనూరు అయితే వెళ్తున్నాం అనమాట. కూనూరులో అయితే టాయ్ ట్రైన్ అయితే ఎక్కుతాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది అయితే కూనూరు బస్ స్టాండ్ అనమాట. మేము అయితే గ్రీన్ లైన్ ట్రావెల్స్లో అయితే థర్డ్ డే అయితే ట్రిప్ సగంలోనే అయితే మేము బస్ దిగిపోయి బస్ అయితే ఎక్కాము బస్ స్టాండ్కి. ఇక్కడ కూనూరు ఊర్లో అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే దిగాము. ఇక్కడ నుంచి మనకి టాయ్ ట్రైన్ అయితే చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. 4 o'clockకి టాయ్ ట్రైన్ అయితే ఉంది. మేము ఆ ట్రిప్‌లో ఏంటంటే కొన్ని అయితే చూసేసి ప్లేసెస్ మాకు టాయ్ ట్రైన్ టైంకి ఇక్కడ రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మేము వెళ్ళే టైంకి టాయ్ ట్రైన్ అయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ టాయ్ ట్రైన్ వీడియో అయితే మీకు అలా తీసానన్నమాట. అండ్ మేమైతే టాయ్ ట్రైన్‌వి ముందే బుక్ చేసుకున్నాము. 30 డేస్ ముందు అయితే మనం టాయ్ ట్రైన్‌వి బుక్ చేసుకోవాలండి. ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో అయితే మేము టాయ్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి, కూనూరు టు ఊటీ. మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే కూనూరు నుంచి ఊటీకి బుక్ చేసుకోండి. ఈ నుంచి కూనూరు రావాలంటే చాలా రష్ అవుతూ ఉంటుందండి. అండ్ టికెట్స్ కూడా దొరకవు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం కూనూరులో లోకల్ సైట్ సీయింగ్ అంతా చూసేసుకుని కూనూరు టు ఊటీకి వెళ్ళే ట్రైన్లో అయితే చాలా తక్కువ మంది అయితే ఉంటారండి. ఊటీ మెయిన్ కదా టాయ్ ట్రైన్కి. అక్కడి నుంచి అయితే చాలా రష్ అవుతూ ఉండి టికెట్స్ అయితే దొరకవు అనమాట. ఇక టాయ్ ట్రైన్ టికెట్స్ తీసుకోవడానికి లైన్ అవుతూ ఉంది, చూడండి. లోపల నేను వీడియో అయితే తీసాను. మీరేంటంటే ట్రైన్ టికెట్ కావాలనుకుంటే ఇలా లైన్‌లో అయితే 2 అవర్స్ అన్నా, 3 అవర్స్ అన్నా నుంచుంటే మనకి ట్రైన్ టికెట్ అయితే దొరుకుతుంది. మీకు సాటర్డే, సండే వీకెండ్స్‌లో అయితే ట్రైన్ టికెట్ అయితే దొరకవు గమ్ముని. చాలా రష్ అవుతూ ఉంటది. మేము వెళ్ళింది సాటర్డే. చూస్తున్నారు కదా ట్రైన్ టికెట్ తీసుకోవడానికి ఎంత లైన్ ఉందో అక్కడ. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కూనూరు టు ఊటీ వెళ్ళే టాయ్ ట్రైన్ టైమింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. మీరు మ్యాక్సిమం ఏంటంటే టాయ్ ట్రైన్ టికెట్స్ అయితే ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో అయితే బుక్ చేసుకోండి. ఇక్కడికొచ్చి ట్రైన్ టికెట్ తీసుకోవాలంటే టికెట్స్ అయితే దొరకవు. చాలా రష్ అవుతూ ఉంటుంది వీకెండ్స్‌లో అయితే. రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఇప్పుడైతే వస్తుందన్నమాట. టాయ్ ట్రైన్ కాస్ట్ అయితే ఒక్క పర్సన్‌కి 375 ఎంతో పడతదండి. మా ఇద్దరికి కలిపి 750 అవుతే టికెట్ కాస్ట్ అయితే పడింది. మేము తీసుకుని అయితే ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ అయితే చాలా బాగుంటది. ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే మనకి 1 అవర్ 10 మినిట్స్ అయితే పట్టింది మాకు జర్నీ ఊటీ వెళ్ళడానికి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫస్ట్ క్లాస్ క్యాబిన్. మేము టికెట్ అయితే ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లో అయితే బుక్ చేసుకున్నాం. దీనికి ఏంటంటే 6 మెంబర్స్ ఉంటారని నేను చెప్తున్నాను. లోపల ఎలా ఉంటుందో కూడా వీడియో అయితే తీసాననమాట. ఇలా అయితే ఉంటుంది ఫస్ట్ క్లాస్. ఈ టాయ్ ట్రైన్ అయితే ఈవినింగ్ 4కి అయితే ఎక్కామండి. ఊటీ వెళ్ళేటప్పటికి 5:10 అయ్యిందనమాట. అంటే మనకి 1 అవర్ 10 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే మనకి. ఈ టాయ్ ట్రైన్ అనేది స్టార్టింగ్ మనకి మెట్టుపాలెం నుంచి ఊటీకి వెళ్ళేది కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఎక్కచ్చు అనమాట. మెట్టుపాలెం నుంచి ఊటీకి వెళ్ళే జర్నీలో అయితే మనకి ఒక 250 బ్రిడ్జెస్, 16 టనల్స్ అయితే మనకి వస్తాయండి. దీని నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు కాదండి, మెట్టుపాలెం నుంచి ఊటీకి అయితే చెప్తున్నాను. కూనూరు నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు మనకి ఇలాగా రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి. 5 or 6 ఉంటాయన్నమాట స్టాప్స్. ఇక్కడ ప్యాసింజర్స్ ఉంటే స్టాప్ చేస్తారు, లేకపోతే స్లోగా వెళ్తుందన్నమాట స్టేషన్ వస్తే. ఇప్పుడు మీకు కనిపించే వాటిని నీలగిరి హిల్స్ అని కూడా అంటారండి. ఈ ట్రైన్ని కూడా నీలగిరి రైల్వేస్ అని కూడా పిలుస్తారు. కూనూరు టు ఊటీకి మనకి 46 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి జర్నీ అయితే 46 కిలోమీటర్స్ అనమాట కూనూరు నుంచి ఊటీకి.
ఇదొకటి ఊటీ ఫేమస్ మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఊటీ లేక్ మీరు ముందు వీడియోస్లో చూసుంటే ఈ లేక్ అయితే చూడొచ్చు మీరు. కూనూరు నుంచి ఊటీ అయితే వచ్చేసాము. టాయ్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఊటీని ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి, ఉదగమండలం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో చూడండి. ఊటీ నుంచి మళ్ళీ కూనూరు అయితే వెళ్తుంది అనమాట టాయ్ ట్రైన్. చూస్తున్నారు కదా ఎంత మంది అయితే ఉన్నారో టాయ్ ట్రైన్ ఎక్కడానికి. చాలా రష్ అవుతూ ఉంది. వీడియో అలా తీసాను అనమాట ట్రైన్లోంచి. చూస్తున్నారు అందరూ కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారో. కూనూరులో అయితే ఇంత రష్ అయితే లేదు. ఊటీలో అయితే మెయిన్ కదా టాయ్ ట్రైన్కి, చాలా రష్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఊటీ సంబంధించిన వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి నేను. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.